అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు శుభము తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో నుంచి 50వ అధ్యాయము 9వ వచనం. ఐసయా చాప్టర్ 50 వర్సెస్ 9. యెషయా గ్రంథంలో నుంచి 50వ అధ్యాయము 9వ వచనంలో, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును, నా మీద నేరస్థాపనం చేయవాడెవడు, వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మట వారిని తినివేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును. మన ప్రభు అయిన దేవుడు ఈరోజు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనే మనకి సహాయం చేయను. ఈరోజు ఆయన సహాయం చేయగా నేరం మేపవాడెవడు, ఈరోజు మన మీద నేరస్థాపన చేయవాడెవడు, వాడు అట్టివాడు వారందరూ వస్త్రం వల్ల పాతగిలిపోదురు. వస్త్రం ఈరోజు తీసుకున్న వస్తువులో కొత్తగా ఉంటుంది కదా, అది ఎలాగైతే పాతగిల్లిపోయే కొంది చినిగిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది, దాన్ని పారవేయబడుతుంది. ఇంకా అది చినిగిపోయి ఉతికి అది ఎక్కువ దినాలు అయిపోయిందంటే అది ఎందుకు పనికి రాకుండా పాతగిలిపోయి దాన్ని ఇంకా యూజ్ చేయకుండా పారేస్తాం కదా. అలాగా పారవేయబడతారు. ఎవరో దేవుని బిడ్డల పైన నేరస్థాపన మోపేవారు ఎవరు, వాళ్ళందరూ కూడా చూడండి వస్త్రం వల్ల పాతగిలిపోతారంట. వాళ్ళు చిమ్మట వారిని తినివేయును. చిమ్మటలు వస్త్రాలను తినేస్తాయి. బీరువాలలో మనం వస్త్రాలు చీరలు అయిన పెట్టుంటలా ఈ చిమ్మటలు చేరి వాటన్నింటినీ కొరికేస్తాయి, తినేస్తాయి కదా. అలాగా అట్టి వారిని చిమ్మట వారిని తినివేయును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను. భక్తులైన యెషయా గారు మరి అధ్యాయం రాస్తున్నాడు చూడండి. నిజముగా ఈరోజు దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. భయపడకు. ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తున్నావు కదా. ఆయనే ప్రభువు యెహోవా ఈరోజు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేయబోతున్నాడు. మన కుటుంబంలో నీకు ఏం అవసరం ఉంది, ఏ సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, ఈరోజు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకించి ఆయన సహాయం చేసే దేవుడే అంటున్నాడు. ఆయన సహాయం చేస్తుంటే మన అనుజనులు ఇసుగించుకుంటారు, కుళ్ళుకుంటారు, దుష్టుడు కుళ్ళుకుంటాడు. కానీ అట్టి వారందరూ కూడా ఏమైపోతారంట చూడండి, వారు మన మీద నేరస్థాపన చేయవాడెవడు, ఎవడే మనకు సహాయం చేస్తుంటే మరలా వారు ఎందుకు నేరస్థాపన మన మీద మోపాలి? ఒకవేళ నేరస్థాపన మన మీద మరి తప్పు లేకుండా నేరం మోపుతున్నారు కదా, అట్టివారు వస్త్రం వలె పాతగిలిపోతారు. భయపడకు. చిమ్మట వారిని తినివేస్తుంది. భయపడకు. వాళ్ళు ఎక్కువ రోజు ఉండలేరు. నిన్ను అడ్డగిస్తున్న వారందరూ కూడా ఎక్కువ రోజు ఉండలేరు. నిన్ను ఆపుతున్న వారందరూ కూడా ఎక్కువ రోజులు ఉండలేరు. కొంచెం రోజులే మనల్ని చూడండి నీతిమంతులైన మనల్ని అనేక విషయాల్లో చూడండి అడ్డగిస్తూ ఉంటారు. అట్టివారు చూడండి నేరస్థాపన చేయవాడు ఎవడో వారందరూ కూడా వస్త్రం వల్లే పాతికిలిపోతారు అని చెప్తుంది దేవుని వాక్యం. ఈరోజు నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. చూడండి ద్వితీయోపదేశ కాండంలో 33:26 కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33:26 చూడండి. 33:26 వచనం చూడండి. చక్కగా దేవుని మాట ఈరోజు సహాయం చేయడానికి దేవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడు చూడండి. 33:26 యెషూరను దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషూరను అంటే ఇశ్రాయేలు
యెషూరూను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలుకి మరొక పేరు యెషూరూను. యెషూరూను ఒక దేశమే ఉద్భవించింది ఇశ్రాయేల్ కుటుంబం కదా, యాకోబు గురించి. అలాగే యెషూరూను దేవుని పోలిన వాడెవడు లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. చూడండి, దేవుడై ఈరోజు ఆకాశవాహనుడై ఈరోజు నీకు సహాయం చేయడానికి వస్తుంటే, నేరస్థాపన చేయడానికి ఎవడో, మన మీద నేరం మోపడానికి ఎవడో, దుష్టుడు మన మీద నేరం మోపుతా ఉంటాడంట దేవుని బిడ్డల పైన, దేవుని దగ్గర. ఈరోజు అట్టువాడు వాడు పాతగిలిపోతాడు, వస్త్రం పాతగిలిపోయినట్టు, చిమ్మట వాడిని తినివేస్తుంది. బాధపడకు. నీకు అడ్డగిస్తున్న ఆ దుష్టుడు ఈరోజు నీకు ఇంక అడ్డం లేకుండా వాడు పాతగిలిపోతాడు, వెనకబడిపోతాడు. ఇంకా వాడు పారవేయబడతాడు దేవుని చేతిలో నుంచి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయబోతున్నాడు. చూడండి, అంతేకాకుండా చూడండి, లూకాసు వార్త 11:32, లూకాసు వార్తలో 11:32 చూడండి. 11:32లో నినివే మనుషులు నిర్ణయ కాలమున ఈ తరం వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపనం చేయుదురు. చూడండి, నినివే పట్టణం వారు మనుషులంట విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపనం చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యోనా యొక్క మాటలు విని నేరస్థాపన మోపేవారు, మన మీద దేవుని బిడ్డలపై నేరస్థాపన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మారు మనసు పొందినారు యోనా చెప్పిన మాటలు విని. కానీ యోనా కంటే గొప్పవాడు మనకుండగా మన మీద నేరస్థాపన మోపేది ఎవడోడు, వాడికి ఎవరికి అధికారం ఉంది? ఇంకా చూసారా, ఈరోజు ఎవడో అట్టివాడు మారు మనసు పొందబోతున్నాడు. మన మీద నేరస్థాపన చేసేవాడు ఎవడో, వారందరూ కూడా మారు మనసు పొంది వాడు పాతగిలిపోతాడు, అంతే వెనకబడిపోతాడు. వాడు చెమ్మట వాళ్ళని తినివేస్తుంది. ఈరోజు నీకు దేవుడే సహాయం చేస్తుంటుండగా చూడండి, ప్రజలు నేరస్థాపన మోపేలు అందరూ కూడా యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందినారు. ఈరోజు దేవుని యొక్క ప్రకటన విని ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. మన మీద నేరస్థాపన మోపేలు అందరూ కూడా మారు మనసు పొందబోతున్నారు. యోనా కంటే గొప్పవాడు మన ప్రభు. ఆయన మాట సెలవిస్తే చాలు, అద్భుతం జరుగుతుంది కదా. కాబట్టి ఎవడు మన మీద నేరస్థాపన మోపేవాడు ఎవడో వాడు పాతగిలిపోతాడు అని చెప్తుంది దేవుని వాక్యం. అంతేకాకుండా చూడండి, మొదటి దినవృత్తాంతంలో గ్రంథంలో చూడండి, చక్కగా ఒక మాట రాయబడింది. 15:26లో చూడండి, 15:26 వచనం. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడలను 7 గొర్రె పొట్టలను బలులుగా అర్పించిరి. మొదటి దినవృత్తాంతం 15 అధ్యాయము 26వ వచనంలో దేవుడు సహాయం చేయగా వాడు చూడండి, దేవుడు సహాయం చేయగా వాడు 7 కోడలను 7 పొట్టేలను బలులుగా అర్పించిరి. చూసారా, దేవుడు ఈరోజు మనకి సహాయం చేయబోతున్నాడు. యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలకి సహాయం చేయబోతున్నాడు. మరి నేరస్థాపన మోయడానికి మరి చేయడానికి మన పట్ల దుష్టుడు ఏ పార్టీ వాడు, ప్రజలు ఏ పార్టీ వారు, అనుచనులు ఈరోజు నీ మీద ఎవరు నేరస్థాపన మోపుతున్నాడు? దేవుడే మనకు సహాయం చేస్తుంటే చూడండి, నేరస్థాపన మన ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నేరస్థాపన మనం చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో మన మీద ఒకరికొకరు సాడీలు చెప్పుకుంటూ నేరస్థాపన చేస్తారు. లేనిపోనిది మన పేరు సాడీలు చెప్పి నేరస్థాపన మనం చేస్తూ ఉంటారు. మన పట్ల అడ్డువారు పాతగిలిపోతారు. భయపడికి ఈరోజు పాతగిలిపోతారు, అట్టువారు పాతగిలిపోతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వ్యాపారంలో నేరస్థాపన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? చూడండి, మేము పెట్టే స్థలంలో వారు వ్యాపారం చేసుకుంటున్నారండి, నీ మీద అన్యాయంగా నేరస్థాపన చేసి నిన్ను అక్కడి నుంచి తొలగించాలని అడ్డగిస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు పాతగిలిపోతారు. భయపడకు. వివాహ సంబంధం నీకు వెళ్తున్నప్పుడు నీ మీద ఎన్నో అన్యాయాలు సాడలు చెప్పి వాళ్ళందరూ నిన్ను తప్పిస్తానికి చూస్తున్నారు కదా, ఆ సంబంధాన్ని దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు. నేరస్థాపన చేయడానికి వాడు ఎవడో వాడు పాతగిలిపోతాడు, చిమ్మట వాడిని తినివేస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ఈరోజు నీకు మనకందరికి సహాయం చేయబోతున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వాక్యం వింటున్న మీరు అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు మహిమ తండ్రి నాయన, ఈ సమయంలో నాయన ప్రభా మీకు ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లాలి తండ్రి.
కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. నిజముగా నాయన మాకు సహాయం చేసే దేవుడు నీవు అయ్యా. మా మీద నేరస్థాపనం చేసేవాడు ఎవడు? వాడు వస్త్రములు పాతగిలిపోతాడన్నావు, చిమ్మట వారిని తినివేస్తుంది అన్నావు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చిన ఆయన నువ్వు సహాయం చేసే దేవుడు నాయన. ఎవరు కూడా మమ్మల్ని అడ్డగించలేరు. నువ్వు సహాయం చేయగా అడ్డగించేవాడు ఎవడు కూడా లేడు నాయన ప్రభా. నేరస్థాపనం చేసేవాడిని తొలగించిన ఆయన ప్రభా సహాయం చేయండి ప్రభా. ఎవరైతే సమస్యలు ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో అందరిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబ సమస్యలను విడిపించండి, సహాయం చేయండి, ప్రేమ తెచ్చేయండి. కుటుంబంలో అన్యత సహవాసం తెచ్చేయండి. ప్రతి ఒక్కరి వివాహం ఎవరికైతే కాలేదు వాళ్ళకి వివాహం సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఉద్యోగం ఎవరికైతే లేదు వాళ్ళకి మంచి ఉద్యోగాలు దయచేసిన ఆయన కృప చూపించమని, సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.